న్యూస్కి స్వాగతం. పొముజుల సుచరితను అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా దేవాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్నెం సతీష్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లా చీరాల మండలము ఈపూరు గ్రామానికి చెందిన పొముజుల సుచరితను ఈ నెల 21వ తేదీన బహిర్భూమి వెళ్ళిందని కొంతమంది దుర్మార్గులు పాశవికంగా రేప్ చేసి చంపేశారన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, పొముజుల సుచరిత కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. అసోసియేట్ అధ్యక్షులు సజ్జ వెంకట సురేష్ మాట్లాడుతూ, కిరాతకులు ఎంతమంది అయితే ఈ చర్యలో పాల్గొన్నారో వారందరిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి పొముజుల శంకరయ్య మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని, ఆడవారికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కొండ మాధవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొముజుల అజయ్ కుమార్, మదిర వెంకట సుబ్బయ్య, సహకార కార్యదర్శి జక్కా సురేష్, బైన వీరస్వామి, మాదనం ఉదయ భాస్కర్, పొముజుల నాగేశ్వరరావు, సత్యనారాయణ, పడవల శ్రీనివాస్, పొముజుల గోపాలయ్య, పొముజుల హరి, పొముజుల సురేష్, గౌరబతిన శ్రీనివాసులు, పులి సురేష్, పడవల సురేష్, కన్నా రవీంద్ర, సజ్జ నాగార్జున, మహిళా అధ్యక్షురాలు బండ్ల హైమావతి, కార్యదర్శి సజ్జన ఉదయ, నాప ప్రశాంతి, సీతా జయంతి, మదిరి ప్రసన్న, ఆసం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చీరాలకు సంబంధించి ఈపూరు పాళానికి సంబంధించి ఒక చిన్నారి బహిర్భూమికి వెళ్తే ఆమెను అత్యంత పాశవికంగా ముగ్గురు కిరాతకులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించి నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం మా నిరసనను, అదేవిధంగా వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేసేదానికి ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ క్యాండిల్ ర్యాలీని చేపట్టి వారి కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఈ ర్యాలీ ద్వారా నెల్లూరు జిల్లా దేవాంగ చేనేతలందరూ కలిసి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ చర్య అత్యంత దారుణమైన, హేయమైన చర్య. ఏం పేదలు ఆర్టికల్ 21 ప్రకారము బయట తిరగకూడదా? పట్టపగలు 5:45 కూడా బయటికి రాకూడదా? ఈ రౌడీ షీటర్లు జైల్లో ఉండాలా, బయట ఉండాలా? బయట ఉన్నప్పుడు వాడి ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారకపోతే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వారిపై నిఘా ఉంచాలి. ఈ నిఘా ఉంచకుండా రోడ్లకి ఈ విధంగా ఆంబోతుల్లాగా రోడ్ల మీద వదిలేస్తే మహిళలు ఏం కావాలి? ఆడపిల్లలు ఏం కావాలి? ఆడపిల్లలకి 21 ప్రకారం రక్షణ అవసరం లేదా? ఎప్పుడైనా ఈ సంఘటనలు జరిగితే 2 రోజులు వీటి గురించి రావడం, హెడ్లైన్స్ వేయడం, ఆ తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోతారు. ఇదే పేదలు కాకుండా ఈ నెల 21వ తేదీ ఈపురపాలెంలో జరిగిన దుర్ఘటన, ఇప్పటికే ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి. అయినా సరే మళ్ళీ తిరిగి జరుగుతున్నాయంటే వైఫల్యం ఎక్కడుంది? యువతలో ఉన్న విశృంఖలత్వం, మోరల్స్, మేనర్స్ లేకుండా పోవడం, ముఖ్యంగా నైతిక విలువలు అనేవి ఈనాటి యువతలో చాలా తగ్గిపోయాయి. అవన్నీ డెవలప్ అయితే కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కంట్రోల్ అవ్వవు అన్నది నా ఉద్దేశం. కాబట్టి చట్టాలు తీవ్రంగా తీసుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ని ముందు రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్ కానీ చట్టాలని పటిష్టం చేసి, ఆల్రెడీ రౌడీ షీటర్స్గా ఉన్న వాళ్ళని ఫ్రీగా వదిలేయడం అనేది చాలా అమానుషత్వం. ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వడానికి మెయిన్గా అదే రీజన్ అవుతుంది. అలాగే ఆడపిల్లలు కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది నేర్పించాలి. మొన్న జరిగిన సంఘటన ఇలాంటి వాటికి ఒక నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. అలాంటి వాళ్ళని ఫ్రీగా గవర్నమెంట్ వదిలేయకుండా ఉండుంటే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అన్నది నా ఉద్దేశం. సో ఏదైనా సరే జరిగింది చాలా అమానుషం. సో గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని వాళ్ళని పట్టుకోవడం అనేది వెంటనే పట్టుకున్నారు. దానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఆ ఫ్యామిలీని ఆదుకోవాలన్నది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈరోజు 21వ తారీఖున బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలో జరిగిన సంఘటన అందరి మనసుని కలిసివేస్తుంది. ఇలా ఒక ఆడపిల్లకి జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన ఏ ఆడపిల్లకి జరగకూడదు. వారికి విధించిన శిక్ష ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఏ పని ఆడపిల్లని టచ్ చేయాలంటే వాళ్ళు
వాళ్ళు భయపడే విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అనే పాపకు జరిగిన అన్యాయం హేతునీయమైనది. రౌడీ షీటర్స్ మత్తు పదార్థాలకు బానిసలుగా తయారైన ఈ గత ప్రభుత్వం అవనండి, ఎట్లన్నా అవనండి, ఆ మత్తులో ఈ విచక్షణారహితంగా వ్యక్తులు తయారైపోయి దయాగుణాలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహిళలు ఈ విషయాల్లో చాలా అన్యాయాలకు తద్వారా అఘాయిత్యాలకు చంపబడుతున్నారు. దీనికి ఈ ఘటనలో ప్రభుత్వం వారు వెంటనే స్పందించి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అందుకు ప్రభుత్వంకి ధన్యవాదాలు. కానీ రూపాయి ఒకటే ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, వారికి పూర్తిగా ఆ పాప ఉంటే ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క కార్యక్రమాన్ని రెండో పాప అయిన ఆ అమ్మాయికి తగు ఉద్యోగ వసతి కల్పించాలని మా దేవాంగ సంఘం